ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయమేం కాదు. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా, అవమానించే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. తెలంగాణ పౌరుషం, తెలంగాణ చావదచ్చిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీల నిష్క్రియాపరత్వం పైన కూడా ఈ సమావేశంలో నిరసన వ్యక్తమైంది. కూడా మా పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం ద్వారా కూడా మహిళా రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధిని మళ్ళీ వ్యక్తం చేస్తూ తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మరి ఈ సమావేశంలో తీర్మానం పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమే అనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి. ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం, బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్గా ఆదేశించడం